అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను, మేము టకటకా సమాధానం చెప్పాలి. మీరు తినని ఐటమ్ ఏది? పిజ్జా తినలేదు వీడియోలోకి. మీకోసం అని నేను ఇలా పిజ్జా తెప్పించిన అనమాట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఎందుకు మీకు పిజ్జా తినాలనిపించింది? చాలా వీడియోలో చూస్తా కదా. మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. ఇదేమో కాన్ స్వీట్ కాన్ పిజ్జా అండి. అమ్మ ఇటు ఇటు ఇటు. ఇప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. స్వీట్ కార్న్ పిజ్జా అండి ఇది. చప్పట్లు వద్దు తర్వాత. ఈ పిజ్జా మీరెవరైనా తినుంటే కామెంట్స్ పెట్టండి. నాకైతే తిని చూస్తాను. నేను ఎప్పుడు తినలేదు కదా, ఇట్లా రావాలా సీజ్ వస్తుంటుంది అంటే. కానీ దీనికన్నా చికెన్ పిజ్జా బాగుంటది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. తింటున్న ఏ ఫుడ్ కూడా మీరు మీ ఇష్టంగా తినను. అంటే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఇంకా వీడియో అయితే బాగా పోవాలంటే బయట నుంచి కొనుక్కొచ్చి పెడితేనే వీడియో బాగా పోతుంది. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. కామెంట్ చేసినా లలితా జ్యువెలర్స్ మీదే నాన్న అడుగుతారు. అవును అవును. అంటే మీరు ఒంటి మీద బంగారం వేసుకోరు కదా. అవును ఈ బంగారం అంతా. అవును ఈ బంగారం అంతా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బంగారం నిజంగానేనా? గుట్టియే గుట్టియే. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మళ్ళీ అయితే నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి, పగిలిపోయినాయి. ఫస్ట్ ఇది సెకండ్ ల్యాండ్ లో కొన్నా 4000కి. ఏంటి సార్ అది? సెకండ్ ల్యాండ్ లో కొన్నా అట్లా బుక్ పెట్టుకుని, అది కూడా కళ్ళు కనిపిస్తలేదు. అయ్యా ఒక అద్దాలు కొనుక్కుందాం అంటే కొనుక్కోలేకపోతాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. దేవుడిని నమ్ముకున్నా కాబట్టి అద్దాలు కూడా దేవుడే పంపిస్తాడు. దేవుడైతే నాకు చాలా మంది హెల్ప్ చేశారు. పేర్లు లేవు పేర్లు ఉన్నోళ్ళు ఉన్నారు. అంటారు కదమ్మా, ఎందుకు చేస్తున్నావో రీల్స్ నీకే తెలియదు, ఏం చెప్తున్నావో నీకే అర్థమైతలేదు. నా మాటలు వేరే వాళ్ళు దాంట్లోకి వచ్చి బాధపడకూడదని. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. హలో మైక్ టెస్టింగ్. ఇది మల్లెల వేళయని తొందరపడి ఒక కోయిల నిన్నే చూసింది, విందులు చేసింది. ఆ పాట పాడితే వస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామము. మీకు ఇంత మ్యూజిక్ నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. చిన్నగా ఉన్నప్పుడు అనుకొని ఉంటారు కదా, నేను డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి. చాలా ఉన్నాయి నాకు. గురించి ఏమనుకుంటున్నారా మీరు? నర్స్ అవ్వాలనుకున్నా, డాక్టర్ అవ్వాలనుకున్నా, లాయర్ అవ్వాలనుకున్నా, పోలీస్ అంటే చాలా ఇష్టం. కానీ నా మనసులో కోరిక నాకు నెరవేరి దగ్గర ఉండే గానీ అంతమంది నాతో ఉండేటప్పటికి నేను వెళ్ళలేకపోయా. ఇప్పుడేమంటారు? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏముంది, అందులోకి వెళ్తారు కదా. అంత మాట సాఫ్ట్వేర్ అంటే ఇంగ్లీష్ మాట్లాడాలా మంచిగా. ఈజీగా ఉన్నట్టుంది, మనకి ఈజీయే. జావా అంటే ఏంటిది? రాగి జావా. ఓ ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కదా. ఇంగ్లీష్ లో మాట్లాడడం. అదే ఈ టీ షర్ట్ ఎంత అంటే 160 150 అట్లా చెప్పేదాన్ని. వారిని ఏబిసిడీలు వస్తే అసలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కదా కదరా. ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది అమ్మ మీకు? అర్థం అవుతుంది, సగం అర్థం కాకపోయినా సగం అర్థం అవుతుంది. ఇంటెలిజెంట్ ఫెలో. కొన్ని వర్డ్స్ అర్థం కావు, బట్ మ్యాథ్స్ అర్థం అవుతుంది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. ఏం మాట్లాడుతున్నావురా? మ్యాథ్స్ అంటే ఇష్టమా? నరాలు కట్ అయిపోయింది. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలా. 10th అని చెప్పుకున్నా. ఎందుకు చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. మీరు 5th క్లాస్ చదువుకొని ఇంగ్లీష్ వచ్చిందంటే గ్రేట్. ఇప్పుడు ఒకటి ఇంటర్వ్యూలో చెప్పకూడదని గమ్ముకోండి. నా వెనక బాధ చెప్పలేం. ఈ చూసారంటే కూడా చచ్చిపోతారు మళ్ళీ. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. నూకరాజు గారి టీమ్ లో పిలిస్తే పోతారా? తప్పకుండా పోతా. ఇది చెయ్యని ఒక్క కిట్ ఇచ్చిన సార్ నాకు. నీ మనసు ఎంత మంచిదో అమ్మా. మనం ఏదో చిన్న వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి మనకి చిన్న మాటలే తెలుస్తుంది కదా.
మీ చిన్న మాటలు తెలిస్తే అనుకుంటేనే పట్టు చీర కట్టుకురు మెడలో ఎప్పుడో 2-3 బంగారం మీకోసం నేను అసలు నా చాలా కోసం కట్టుకొచ్చుకురా. అవును అవును పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. మీరు ఎగ్ పఫ్లు కొనుక్కొచ్చుకుంటారు, అంతే. చికెన్ పఫ్లు తెచ్చుకుంటారు, ఏదో మిషన్ ఫుల్ కుడతాం ఎగ్ పఫ్ అని చెప్పారు కదా. ఒక 10 రూపాయలు బట్టలు కుట్టావు అనుకో, ఒక 100-200 తింటే నష్టమేంది? మీరు ఎవరి కోసం పెట్టాలో నేను దాపెట్టి. పిజ్జా ఇది మైదా పిండి. నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య కాలంలో ఎక్కడ లేని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆ అమ్మనే టేస్ట్ చేస్తుందా, అసలు ఎట్లా ఇంత టాలెంట్ అని మీ అందరూ అనుకొని ఉంటారు కదా. సో ఆ అమ్మ మరి ఎన్నో రీల్స్ చేసింది, తన కష్టాలను కూడా కొన్ని చెప్పనట్టు చెప్పింది. మరి తన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ సాడ్ స్టోరీ ఏంటి, తను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి అమ్మతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. లలిత కుమారి. అంటే నేను ఏదో కామెంట్ చేసినా లలిత జ్యువెలర్స్ మీదే నాన్న అడుగుతారు. అవును అంటే మీరు ఒంటి మీద బంగారం వేసుకోరు కదా. అవును, ఈ బంగారం అంతా బంగారం నిజంగానేనా? బంగారం కొంటామా? ఉట్టుటిదేనా? గుట్టి. ఎవరు చెప్పారు ఇట్లా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకుపోయి ఒక రీల్ చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలని? నాకేమో వీడియో అప్పుడు నేను చూసేదాన్ని ఫోన్లో, అట్లాంటి ఫుడ్ తినేవాడిని చూసేదాన్ని ఎక్కువ. నేను కూడా చేస్తే బాగుండేమో, వీళ్ళంతా చేయంగా నేను ఎందుకు చేయకూడదు, మనకున్నదే మనం చేద్దామని ఐడియాతో చేశాను. ఓకే, మీరు ఐడియాతో చేసారు కానీ మరి మీకు స్మార్ట్ ఫోను మళ్ళీ అయితే నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి, అవి పగిలిపోయినాయి. 2 ఉన్నాయా? పగిలిపోయినాయి. ఫస్ట్ రెండోది ఒకటి, ఇది సెకండ్ హ్యాండ్లో కొన్నా 4000కి. సెకండ్ హ్యాండ్లో కొన్నారా? ఫోన్ షాప్ అయిన మంచోడు పాపం ఇచ్చాడు. ఇంకొక ఆయన నాకు బాగా చేసి ఇచ్చాడు ఒకసారి ఫోన్ పగిలిపోతే. ఆయన కూడా నన్ను ఎంత డబ్బులేం తీసుకోవాలి, వాళ్ళ పేర్లు తెలియదులే కానీ నేను నాకేం అవసరం అని అడగను. కానీ చాలా మంచోళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళంతా మంచోళ్ళే. అంటే మీరు మంచోళ్ళు అయితేనే వేరే వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు మంచిగా చూసుకుంటారు. మనం చెడ్డోళ్ళం అయితే వాళ్ళని కూడా చెడ్డోళ్ళు అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. వాళ్ళందరూ మంచోళ్ళే, నాతో మాట్లాడే వాళ్ళంతా మంచోళ్ళే. అంటే మనం మాట్లాడే బట్టి తెలిసిపోద్ది కదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏందనేది మనకు వెంటనే తెలిసిపోద్ది. అప్పుడే ఇంకా నాకు మాట్లాడాలనిపిది ఒక్కోసారి. కానీ ఇప్పుడైతే ఎవరు లేరు అలాగా, అందరూ మంచిగా మాట్లాడతారు. నాకు మీరు ఒక ఇన్స్టాగ్రామే వాడతారా లేకపోతే స్నాప్చాట్, ఫేస్బుక్ ఇవన్నీ వాడతారా? ఇవన్నీ ఏం తీను, ఎందుకంటే నా బ్యాలెన్స్ ఎంత ఉందో అంతే చూసుకుంటున్నా నేను. అందరూ ఫేస్బుక్ పెట్టి అంటున్నారు కానీ నాకు ఆడ బ్యాలెన్స్ లేదు. నెట్ తెలుసా అమ్మా ఫేస్బుక్ అంటే? తెలుసు. అందులో ఏం చేస్తారు? చూస్తా అంతే. నేను ఫేస్బుక్ ఉంది మీకైతే? అకౌంట్ ఉంది, నాకు ఉంది. గ్రేట్, నేనే వాడా ఫేస్బుక్ ఉంది నాకు. కానీ చాలా మంది పెట్టమన్నారు కానీ ఇంకా దాన్ని నేర్చుకోలే వద్దని ఇది చాలేను. కానీ ఇన్స్టాగ్రామ్ వాడేది ఫేస్బుక్ వాడంటే ఇప్పటికి మనీ వచ్చేదంట అందులో. ఫేస్బుక్ నుంచి కూడా? ఫేస్బుక్ నుంచి వస్తుందంట మనీ. ఇన్స్టాగ్రామ్లో మరి మీకేం ప్రమోషన్లు వస్తలేవా? ప్రమోషన్లు వచ్చాయి కానీ నాకు తెలీదు. మెసేజ్లు వస్తాయి. మేము ఆల్రెడీ చేయమని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు ఒకరు, దాన్ని ఆన్ చేసాం. కానీ నాకు మెసేజ్లు వస్తాయి కదా, చదవని రాదు ఏం మెసేజ్ అని. ఏదైనా మెసేజ్ పెడితే రిప్లై బాగానే ఇచ్చిరు. అప్పుడప్పుడు నాకు ఆ మెసేజ్లు వచ్చు, కొంచెం చదువుకుంటా. ఏం చదువుకున్నారు అసలు మీరు? నేనా 5th చదువుకున్నా. ఇంతవరకు చదువుకొని ఇంగ్లీష్లో మెసేజ్ పెడితే కూడా చూస్తారంటే గ్రేట్. చదివింది ఇంగ్లీష్ మీడియమేనా? అట్లా అందుకు వస్తుంది మీకు ఇంగ్లీష్ మీడియం. 5th చదివి అప్పుడు పోలీసుగా కూడా నాకు ప్రమోషన్ వచ్చింది, జాబ్ అప్పట్లో చేయమని. అంటే హోమ్ గార్డ్గా ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చాక ఇది ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంది కదా, అందులో కూడా నన్ను చేయమన్నారు. అంటే పోలీస్ ఉద్యోగం వదులుకున్నారా మీరు? అందరు 10 మంది ఉన్నారు నా దగ్గర తినడానికి. నేను ఒక్కదాన్నే సంపాదించాలా, వాళ్ళందరినీ చూసుకోవాలా. పోలీసు వాళ్ళు ఇక్కడ చేస్తే నువ్వు హోటల్ నిన్నప్పుడు హోటల్ కాడ ఉండకూడదు అన్నారు, అందుకని అది చేయలేదు. మరి ఇప్పటివరకు మీరు ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫుడ్ వీడియోలు పెట్టుకుంటా అవి చేస్తారు కదా, పాటలు పాడతారా మీరు ఎప్పుడన్నా? మరి ఇంతవరకు ఒక పాట వినలే నేను ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఏదైనా వస్తే. ఇంతకు ముందు అయితే పాడేదాన్ని, ఇప్పుడు దేవుడు నమ్ముకున్నా కదా, దేవుడు పాటలు తప్ప ఏది పాడను. అది వచ్చిన పాటలు ఉంటే పాటతో పాటు పాడుకుంటా. అవునా? అయితే ఒక పాట పాడండి అయితే మా వ్యూవర్స్ కోసం. అదే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఏమైనా చేయగలను, ఆ పాట ఏదో వచ్చింది కానీ పూర్తిగా రావట్లేదు. చూడు ఇక్కడికి వస్తే ఇంటర్వ్యూకి పాట కూడా రావట్లా. మళ్ళీ అది ఇంకేందంటే చాలా పాటలు ఉన్నాయి పాడేవి. అది దేవుడు పాటలే నాకు ఇష్టం బాగా. ఈ పాటినారా మీరు సినిమా పాట? ఇదేమిటమ్మా మాయమ్మ, అప్పుడు పాత కాలంలో ఉండే పాట మళ్ళీ వాడి. పాతవి కూడా ఉన్నాయి, గుర్తు ఉన్నాయి. కానీ కొత్త ఇప్పుడు నాగార్జున కానీ వెంకటేష్ పాటలు కానీ
ఇంకా చిరంజీవి పాటలు కానీ ఇది ఫస్ట్ వాన వాన వల్ల అది పాట ఉంది ఒకటి చిరంజీవి, ఒకసారి వాడండి. లైన్ కొంచెం గుర్తుకొస్తే పాటలు మీకు గుర్తున్నంత వరకు వాడండి. ఇది శాంతి అదే చిరంజీవి ఉంటారు కదా ఆ పాట, కానీ నాకు రాలేదు కదా పాట, లేదు గుర్తు రావట్లేదు. ఇంట్లోకి వెళ్ళి మొన్న ఒక రోజు కూడా ఇంటర్వ్యూ చేస్తే పాటలు పాడమంటే నా పాత పాటలు గుర్తుకొచ్చి పాడాను. చాలా ఇష్టం పాత పాట అంటే అది. ఇది మల్లెల వేళయని తొందరపడి ఒక కోయిల నిన్నే చూసింది విందులు చేసింది. ఆ పాట పాడితే వస్తుంది. చాలా పాటలు పాడుకునేదాన్ని అప్పట్లో, కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక పాడతలేదు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామము, ఆ పాట బాగుంటుంది. ఇంకొకటి వచ్చింది ఇప్పుడు కొత్తగా, ఆ పాటలు పాడుతుంటే మనసుకి ఎంత బాగుంటుందో. ఏ పాట అది? ఇప్పుడు నేను పాడుకున్న పాటలు పడుకున్నప్పుడు కానీ, నేను పొద్దున్న లేయగానే పాటలు పెడతా, వాక్యం పెడతా, పని చేసుకుంటాను. మరి మీరు ఈ పాట విన్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఒక అప్పట్లో బాగా ఫేమస్ అయింది, ఎన్ని తలచినా ఏది అడిగినా. చాలా ఇష్టం. ఒకసారి వాడతారా అది? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే నీ వాక్యమే. అంతే. ఏ పాట, అన్ని పాటలు ఇంతేనా? పాటలు ఉంటే పాడొచ్చు పూర్తిగా. పాటల పుస్తకం లేదు మనకి, గుర్తుండవు కదా అంత మైండ్ మొత్తం. అసలు ఎందుకులే, ఆ మైండ్ అట్టు ఉంటది. ఆ మైండ్ లో ఇవన్నీ ఆడి పెట్టుకునేది ముందే పెట్టుకొని ఏదో అనుకుంటే, ఇప్పుడు ఫోన్ లో చూసుకుంటా పాడమంటే పాటల బుక్ పెట్టుకొని, అది కూడా కళ్ళు కనిపిస్తలేదు. అయ్యా, ఒక అద్దాలు కొనుక్కుందాం అంటే కొనుక్కోలేకపోతాను. అద్దాలు పర్లే. ఇప్పుడు మీకు ఎట్లయితే మీరు అడగక ముందే అన్నీ మీకు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. అట్లానే మీరు ఏదనుకున్నా వస్తాయి అనుకుంటున్నా, దేవుడిని నమ్ముకున్నా కాబట్టి అద్దాలు కూడా దేవుడే పంపిస్తాడు ఎవరి ద్వారా. దేవుడైతే నాకు చాలా మంది హెల్ప్ చేశారు నిజంగా, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎంతో మంది, పేర్లు లేవు, పేర్లు ఉన్నోళ్ళు ఉన్నారు. జబర్దస్త్ వెళ్ళాలనుకుంటున్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ అంటే నాకు ఇష్టం. ఎవరిష్టం మీకు అలా టీంలలో? అందులో ఇప్పుడు యాక్టింగ్ చేసే వాళ్ళంటే నూకరాజు, ఆయన పేరేంది ఆది. నూకరాజు గారి టీంలో పిలిస్తే పోతారా? తప్పకుండా పోతా, ఏం చేయమన్నా చేస్తా. ఇది చెయ్యని ఒక్క కిట్ ఇచ్చినా సార్ నాకు దాంట్లో నిలబడాలి అంతే. అంటే చూస్తా, అప్పుడు నేను చూసేదాన్ని. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతారు కదా, అంటే కొన్ని కొన్ని పదాలు మీరు వీడియోలలో కూడా నేను చూస్తుంటా, మంచి మాట్లాడతారు. అంటే మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? మీరు పోలీస్ ట్రైనింగ్కి కూడా పోయారు కదా? వెళ్ళలేదు, ట్రైనింగ్కి రమ్మన్నారు, వెళ్ళలేదు. నేను ఉండగానే రామ్మ అని ఆయన పెద్దోళ్ళు, పెద్ద ఆయన పేరు ఏమంటారు, ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. బతిలాడాడు, నేను రిటైర్డ్ అయిపోతున్నానమ్మా, నీకు రాసిపోతానంటే నేను ఆ సార్కి గుండె ప్రాబ్లం ఉంటే, కానీ మనం మంచిగా ఉంటే ఎక్కడికి పోయినా మంచిగానే, అందరు మంచిగా ఉంటారు. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా చాలా మంది ఉన్నాయి కదా, టైపింగ్లు? ఏమి నాకు కోరికలు లేవు. అసలు సాఫ్ట్వేర్ గురించి మీకు ఏమన్నా తెలుసా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏం తెలుసమ్మా? ఏముంది, అందులోకి వెళ్తారు కదా. సాఫ్ట్వేర్ అంటే ఇంగ్లీష్ మాట్లాడాలా మంచిగా. మనం ఒక సినిమా చూసాం కదా వెంకటేష్ది, ఆడవారు మా దాంట్లో చూసాం కదా, చాలా మంది వెళ్తారు. అయితే సరే, నువ్వు అన్నావు కదమ్మా చాలా మంది వెళ్తారు కాబట్టి నేను అదే సినిమాలకి వెళ్ళి డైలాగ్ అడుగుతా. వాట్ ఈస్ జావా అంటారు కదా, జావా అంటే ఏంటిది? రాగి జావా కాదు, మీరు ఆ సినిమా గురించే కాదు, మీరు రియల్ లైఫ్లో జావా అంటే మీకు తెలుసా? తెలియదు. జావా అంటే రాగి జావా అనుకుంటారు. ఓకే, సాఫ్ట్వేర్ అంటే? సాఫ్ట్వేర్ అంటే ఇంగ్లీష్ చదువుకొని బాగా జాబ్ చేసేవాళ్ళే కదా సాఫ్ట్వేర్. అక్కడ దీంట్లో కూర్చొని వాళ్ళు చేసేవన్నీ అంటే మనకు వాళ్ళు తెలివితేటలు మనకు తెలియదు. మీ ఫోన్ ఇప్పుడు డిస్ప్లే అయిందా? ఓ చాలా సార్లు పోయి. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ టైం నుంచి ఒక పెద్ద పెద్ద వాళ్ళలో ఉంటే పెద్ద పెద్ద మాటలు వస్తాయి. మనం ఏదో చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి మనకి చిన్న మాటలే తెలుస్తుంది కదా. మీ చిన్న మాటలు తెలిస్తాయి అనుకుంటే పట్టు చీర కట్టుకురు, మెడలో బంగారం మీకోసం నేను అసలు చాలా కోసం కట్టుకొచ్చుకురా. అవును, మీ వీడియో దీంట్లో చేయాలని. అయినా క్రిస్మస్ వచ్చిందిగా, చీరలను తీసి కట్టుకుంటా. అప్పుడు చీరలు ఇవన్నీ జాకెట్లు మీరే కుట్టుకురా? మీ జాకెట్లు మీరే కుట్టుకుంటారు. ఎంత బిజినెస్ అవుతుంది మీకు నెలకి? ఈ నెలలో అయితే 3000 కుట్టాను బట్టలు. మీరు ఎంత? అంటే ఇక్కడ లేను కదా, ఇక్కడే ఉన్నా. 400 ఉంది. 4
4,000 మీకు వచ్చేది 3,000 కదా, మరి ఇల్లు రెంట్ ఎట్లా కడుతున్నారు? 2,000 పింఛన్ వస్తాయి. మా అమ్మ 1,000 రూపాయలు వేస్తుంది. మొత్తం ఇక 4,000 రెంట్ కట్టి మిగిలిన పైసలతోనే తినడానికి రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు. రేషన్ బియ్యం ఇంకా బియ్యం కొనే పని లేదు. ఇంకా నా అవసరాలంటే ఏదో నా కాడ ఉన్నంత వరకు నాకు కావాల్సింది అవసరం ఏమీ తెచ్చుకుంటా. మీరు ఎగ్ పఫ్లు కొనుక్కొచ్చుకుంటారు, చికెన్ పఫ్లు తెచ్చుకుంటారు, చెప్పారు కదా. ఒక 5 రూపాయలు బట్టలు కుట్టావు అనుకో, ఒక 100-200 తింటే నష్టమేంది? ఎవరి కోసం పెట్టాలో నేను దాపెట్టి పెట్టిన రోజులు పెట్టేశాను అందరికి, ఇంకా పెట్టలేను. పెట్టిరు మీరైతే? పెట్టేసి అందరికి చూసేసి అన్ని చేసేసాను. ఇప్పుడు ఒకటి చెప్పకూడదని గమ్ముకోండి. అయితే చాలా బాధ ఉంది మీ వెనకాల. నా వెనక బాధ చెప్పలేము, కానీ నేను హోటల్ పెట్టినప్పుడు మాత్రం హ్యాపీగా ఉన్నా. పెద్దోళ్ళంతా చెప్పారు నీకోసం ఉంచుకో అంతా పెట్టేస్తలే. అప్పుడు ఏం లేదు, మా వాళ్ళు కదా, నా పిల్లలు కదా, చూసుకుంటారు అందరూ నా వాళ్ళు అనుకొని అలా అనుకున్నా. ఇప్పుడు వీడియో ఇవి చూసారంటే కూడా చచ్చిపోతారు. మళ్ళీ చెప్పేసాను నేను వెంటనే. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకోరు, మీరు ఒక్కరే. ఇది మాత్రం నిజం, నన్ను ఎవరు చూసుకోవట్లేదు, నాకు ఎవ్వరు లేరు, నాకు అస్సలు ఎవ్వరు లేరు. మీ భర్త చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు. ఏమైంది? తాగి యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉండరు. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? అయిపోయింది మా అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పుడు. అప్పటి నుంచి మీరు ఒక్కరేనా? ఎన్నో 10 సంవత్సరాలు అయిందా? అయిపోయింది 10 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు ఒక్కరే, ఎంత ఏజ్ చేసినా కూడా మీరు ఒక్కరే చేసుకోవాలి, మీరు ఒక్కరే బతకాలి. నేను చేసుకొని నేను దినాలు బతకాలి. అందుకే యూట్యూబ్ చేస్తే ఏమైనా మనీ వస్తుంది, మనం బయటికి వెళ్ళి జీతం తెచ్చుకోలేం కదా అని ఒక చిన్న ఆశ. ఇప్పుడు మీకు జ్వరం వచ్చి ఒకవేళ మంచాన పడితే మీకు వండి పెట్టేవాళ్ళు కూడా లేరు? ఎవరు లేరు, చూసేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు. మీకు ఇట్లా జ్వరం గిట్లా వచ్చి ఏమైనా కావాలి మందులు గిట్లా అనుకుంటే ఎవరు తెస్తారు? పక్కన వాళ్ళు ఉన్నారు, మీ పక్కన వాళ్ళు తెస్తారు. ఫోన్ చేస్తే ఏదో అంటారు చూసిన, మన అనుకున్న వాళ్ళు మన కడుపులో పుట్టిన వాళ్ళే మనకు గారు, కానీ ఎవరో గానోళ్ళు వచ్చి వస్తారు. వెంటనే వాళ్ళు డబ్బులు ఇకపోయినా వాళ్ళు డబ్బులు పెట్టి తెచ్చి ఇచ్చేస్తారు మందులు. ఇది కావాలి, అది కావాలి, పెరుగు కావాలి. మన కడుపు నొప్పి అయితే 6 రోజుల నుంచి షుగర్ వాళ్ళు ఎక్కువైపోయింది, పిలిచి ఏదైనా చెప్తే వెంటనే చేస్తారు, పలకరిస్తారు. గ్రేట్. పోనీ మీకు ఇటంటే మీ ఫ్యామిలీ నుంచి మీకు ఆదరణ దొరకకపోయినా కూడా పక్కన వాళ్ళ నుంచి మీకు దొరికింది. పక్కన వాళ్ళు వీడియో కూడా ఒక ఆమె పేరు వెంకటేశ్వరమ్మ, ఆమె ఫస్ట్ తీసేది వచ్చి వీడియోలు. ఫస్ట్ నేనే తీసుకుంటే రాలా, తర్వాత ఆమెను తీయమన్నా, ఆమెకి తెలియక తీసింది. తర్వాత ఇక్కడ ఎల్బీ నగర్లో అర్చన అని ఉంది, అదే రియల్ ఎస్టేట్లో ఉంటుంది. ఆమె ఫోన్ పెట్టుకొని ఇంటి చుట్టూ తిరుగు, ఎక్కడ వెళ్తురు వస్తే అక్కడ వీడియో చేసుకొనింది. ఇంకొక అమ్మాయి ఏమో నాగరాణి, ఆమె కూడా చెప్పమంది నా పేరు చెప్పు అంటే ఈరోజు అని. ఇన్స్టాగ్రామ్ చేసి ఇచ్చింది ఆ అమ్మాయి. ఓకే, నాగరాణి గారికి థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ చేసుకోవాలంటే ఫేమస్ అవుతానని కాదు, ఫేమస్ అయిపోయా. ఈరోజు అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి వచ్చేటప్పుడు. ఇప్పుడు అంటారు కదమ్మా, ఎందుకు చేస్తున్నావో రీల్స్ నీకే తెలియదు, ఏం చెప్తున్నావో నీకే అర్థమైతలేదు. నా మాటలు నేను ఎందుకు కట్ చేస్తానంటే చెప్తా వేరే వాళ్ళు దాంట్లోకి వచ్చి బాధపడకూడదని. నాకు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి వింటారు, మళ్ళీ చేసిన వీడియో తీసి మళ్ళీ వీడియో పెట్టాలా, అందుకని ఆడ కట్ చేసేసి అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ అక్కడికక్కడ వీడియో చేసి ఆడే పెట్టేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీరు చాలా ఫుడ్ ఐటమ్స్ తిని ఉంటారు, లెగ్ పీస్లని లేకపోతే పఫ్లని, ఫుల్ ఎగ్ పఫ్ అని తిన్నారు కదా ఈ మధ్య కొత్తగా. ఇన్ని తిన్నారు కదా, మీరు తినని ఐటమ్ ఏది? నేను అన్ని తిన్నా కానీ ఒక పిజ్జా తినలేదు వీడియోలోకి, ఫిష్ బిర్యానీ తినలేదు వీడియో. ఫిష్ బిర్యానీ తినలేదు, నాకు ముందే చెప్తే అది కూడా తెప్పిస్తుందని నేను. మీకోసం నేను ఇలా పిజ్జా తెప్పించిన అనమాట, మీరు టేస్ట్ చేయాలని. ఓకే, అంటే మీరు తినలేదు అన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎట్లా తింటారు మీరు, అంటే మీ అన్బాక్సింగ్ వీడియోలు ఎట్లుంటాయి అనేది మేము చూడాలనుకుంటున్నాం నా ఛానల్ త్రూ ఆడియన్స్కి. అలాగే. అయ్యో అమ్మ, ఇదిగోండి కోక్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఐటమ్ మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు, వీడియో ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు మా ఛానల్ త్రూ కావాలి. అందరూ అక్కడ కూడా మొన్న కూడా ఎగ్ పప్పు తెచ్చి వాళ్ళు వీడియో చేశారు, వాళ్ళు కూడా ఎగ్ పప్పు తెచ్చుకొని. ఎందుకు మీకు పిజ్జా తినాలనిపించింది? చాలా వీడియోలో చూస్తా కదా, ఇట్లా పెట్టి అట్లా పెట్టి తింటా ఉన్నారు. నేను తింటే దాని టేస్ట్ ఎట్లా, ఎప్పుడు తిన్నా కానీ అది ఏంది మా చెల్లెళ్ళు, నేను కొనుక్కొని తినలే. అది తింటుంటే ఇట్లా ఇట్లా తాడులు అది కావాలని అది కావాలనుకున్నారా? ఓకే, మరి అందులో అది ఏదో నాకు కూడా తెలియదు, బట్ మీరు తింటా అన్నది నేను ఆర్డర్ పెట్టిన. ఇదేమో కార్న్ స్వీట్ కార్న్ పిజ్జా అండి. అమ్మ ఇటు స్వీట్ కార్న్ పిజ్జా అండి ఇది. ఇవేవో కొత్తగా వచ్చింది, నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇందులో ఇదేంటో నాకు తెలియదు దీని పేరు. ఇదేదో బిస్కెట్లు వచ్చినాయి. ఇవి పిజ్జా అంటే నాకేంటంటే ఈ పీసులుగా రావాలా,
అది సీజ్ చేస్తారు దాంట్లో. ఇవి చీజ్ వేస్తారు. దీనికి మనకు వీడియోలో చూస్తేనేమో ఇట్లా కనబడతాయి, చికెన్ అంట రియల్ గా కొంటే ఉండవు. ఎలా ఉండవు చూడు. అదంట చాలా బాగుంటుందని నేను ఇష్టం అని చెప్పానని నా కోసం తెప్పించారు ఈ పిజ్జా. తింటాము, ఎలా ఉంటుందో చూద్దాము. ఇందులో సాస్ అద్దుకోవాలా ఏంటి? మీ ఇష్టం. ఇదిగో సాస్ కూడా అద్దుకున్నానండి. ఈ పిజ్జా మీరెవరైనా తినుంటే కామెంట్స్ పెట్టండి. నాకైతే తిని చూస్తాను. బాగుంది, కానీ దీనికన్నా చికెన్ పిజ్జా బాగుంటుంది. చాలా బాగుంది. నేను ఎప్పుడు తినలేదు కదా, చాలా రోజులేదు. ఇట్లా రావాలా, సీజ్ వస్తుంటుంది దాంట్లో, అదే బాగుంటుంది తినడానికి. కానీ ఇవన్నీ తింటే ఆరోగ్యం బాగోదు. అయినా మీరు వీడియో కోసం తినాలని తింటున్నా. వీడియో కోసమే తింటారు అంటే ఇప్పుడు మీరు తింటున్న ఏ ఫుడ్ కూడా మీరు మీ ఇష్టంగా తినను, అన్ని వీడియో కోసం. వీడియో కోసమే. అంటే జస్ట్ ఇట్లా కొంచెం తిని పడేస్తారా అన్ని, లేకపోతే మొత్తం తింటారు? తినేస్తా. అమ్మో డబ్బులు పెట్టుకొనింది, పడేస్తే ఎట్లా? తినేస్తాను. తినేస్తారు. నిజంగా బాగుంది అది. పర్వాలేదు, తినొచ్చు. స్వీట్ కాను కదా, మంచిది. అందుకే మళ్ళీ మీ హెల్త్ ఖరాబ్ చేసుడు ఇష్టం లేక బాగుంది. నేను నాన్ వెజ్ పెట్టలేదని మీరు చేస్తారేమో అనుకున్నాను. ఓన్లీ కార్న్ ఇచ్చి మరి బాగుంది, తినొచ్చు. తినొచ్చా? ఓకే, సజెస్ట్ చేస్తున్నారా పిజ్జా తినమని? తిన. మళ్ళీ హెల్త్ బాగుండదు అన్నారు కదా తింటే. అది ఎక్కువ వేస్తారు కదా, పచ్చిమిర్చి చిమిర్చి అని. ఇప్పుడు అందులో మీకు ఏమేమి ఫ్లేవర్ తాకుతుంది? స్వీట్ కాను రొట్టె లాగా దాని మీద ఉట్టిగా వేసారు. రొట్టె లాగానా? అంతే. ఇట్లాంటి రొట్టెలు మీరు ఎప్పుడన్నా ఇంట్లో చేసుకురా? లేదు లేదు, చేసుకోవాలి. నేను చేస్తా వెరైటీ, కానీ ఎవరు లేరు కదా నా ఒక్కదానికే. నేను ఎందుకని చేయను ఏది, నాకు అన్ని వచ్చు చేయడానికి. మీకు అన్ని వచ్చా? నేను ఎందుకని చేయను, నా ఒక్కదానికని నేనేం చేసుకోను. నేను తినగలిందే చేసుకొని తింటా. ఇంకా వీడియో అయితే బాగా పోవాలంటే బయట నుంచి కొనుక్కొచ్చి పెడితేనే వీడియో బాగా పోతుంది. సో ఇప్పుడు పిజ్జా ఎట్లా తయారు చేస్తారో మీకు తెలుసా? దాన్ని ఇలా కాలుస్తారు లాస్ట్, తర్వాత దానిపైన అన్నీ వేస్తారు. అన్నీ వేసి అదే ఓవెన్లో ఏదో పెడతారు కదా, దాంట్లో పెడితేనే అది బాగుంటుంది. ఓకే, మామూలుగా కాలిస్తే బాగోదు అది. ఒకవేళ మీరు మీ ఇంట్లో చేయాలనుకుంటే దానిపైన ఏమేమి వేస్తారు? ఇది క్యాప్సికమ్ వేయాలా, ఉల్లిపాయలు, టమాటాలు, చికెను, ఇంకా ఐటమ్స్ ఏవేవో ఉంటాయి. ఫేవరెట్ చికెన్ కదా ఎప్పుడుగా? చికెన్ ఫేవరెట్ కాదు, చికెన్ ఫిష్ ఫేవరెట్. ఇప్పుడు చికెన్ తింటారు మరి తక్కువ రేట్ అదే కదా, మనకి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చి పెట్టేంత సోమత లేదు కదా. ఇప్పుడు నాకు పీతలు తినాలంటది, పీతలు అస్సలు కొనలేవు, మా ఇంటికాడ అస్సలు దొరకవు. పీతలు చేసి పెడదాం ఒక్కసారి నా వీడియో అనుకుంటే అది కుదరదు. ఎక్కడ ఉండవు మా దగ్గర. ఒక చేపలు దొరుకుతాయి, రొయ్యలు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇంకా మటన్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మటన్. అంటే ఇక చేపలు మటన్ ఉన్నోళ్ళే తినాలి, లేనోళ్ళు మాలాంటి వాళ్ళు తినేదానికి లేదు. ఇప్పుడు కోడెల్లా చేసి పెట్టాలనుకుంటాం, మన దగ్గర ఆడుంది కోడి కొనుక్కొచ్చి పెట్టేదానికి. చాలామంది చేస్తున్నారు, వీడియోలు కూడా చూస్తున్నా. కోడి నాకు కోరిక చేయాలని, వీడియో పెట్టాలా అని వెరైటీ. కానీ అది ఏ పిండి అయ్యొచ్చు అంటారు ఇప్పుడు మీరు పిజ్జా? మైదా పిండి. మైదా పిండా? ఓకే, మైదా పిండి, అందుకే తినకూడదు. మరి పిజ్జా అన్నారు. పిజ్జా అన్నాను, పిజ్జా అంటే ఇది బాగోదు కదా, మా అమ్మాయి చెప్పేది ఇవి తినకూడదు అని చెప్పేదా? మీరు అవే తింటారు వీడియో కోసం? చికెన్ తిను బాగుంటది, నాన్ వెజ్ అది ఉంటే బాగుంటది అన్నట్టు కొంచెం తినొచ్చు. కానీ అది వేడిగా ఉండాలా. మరి మనం తెచ్చలో చల్లగా వేడిగా ఉంటే కొంచెమైనా సాస్ అద్దుకొని తింటే తినేయచ్చు. సరే, కోక్ తాగండి. మీరు ఎక్కువ ఏది తాగుతారు? కోక్ తాగుతారా, ఏది తాగుతారు? నేనేం తాగను. ఒకప్పుడు ఇది స్ప్రైట్, లిమ్కా అవి తాగేదాన్ని. నాకు ఎక్కువ ఆరెంజ్ ఇష్టం. ఆరెంజ్ ఇష్టమా? నాకు కూల్ డ్రింక్ లో ఆరెంజ్ ఇష్టం. సరే, పోయేటప్పుడు ఇప్పిస్తుంది ఒకటి. వద్దు, షుగర్ ఉంది ఎందుకు? అంతేనా? ఇవన్నీ తినాలంటేనే భయం వేస్తుంది. మొన్న బిస్కెట్ తినండి, బిస్కెట్ మంచిదేగా. తింటానండి. ఓకే. అండ్ మీరు చిన్నగా ఉన్నప్పుడు అనుకొని ఉంటారు కదా, నేను డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, చాలా మీరేమనుకున్నారు? చాలా ఉన్నాయి నాకు. నర్స్ అవ్వాలనుకున్నా, డాక్టర్ అవ్వాలనుకున్నా, లాయర్ అవ్వాలనుకున్నా. అదే పోలీస్ అంటే చాలా ఇష్టం. కానీ నా మనసులో కోరిక నాకు నెరవేరి దగ్గర ఉండే, కానీ అంతమంది నాతో ఉండేటప్పటికి నేను వెళ్ళలేకపోయా. నాకైతే ₹1 లేకుండా వచ్చింది. మీకు ఫ్రీ సీట్లు అన్నీ? 5వ క్లాస్కి అప్పుడు ఫ్రీ సీటా? అవును. మా అమ్మకైతే ఆరు చదివితేనే గవర్నమెంట్ జాబ్ మా అమ్మకి. అంటే అప్పట్లో ఇక ఆ చదువులో ఎక్కువనేమో. నాకు ఆ చదువు తక్కువేగా, నేను ఇంతవరకు ఎవరికి చెప్పలా. 10th అని చెప్పు. మీరు 5th క్లాస్ చదువుకొని ఇంగ్లీష్ వచ్చిందంటే గ్రేట్. ఇప్పుడు అది కూడా లేదు. అంతకుముందు అయితే నేను బట్టల షాప్కి వెళ్ళేదాన్ని,
ప్యాకింగ్లు జీడిపప్పులు ద్రాక్ష అవన్నీ ప్యాకింగ్ చేసేదానికి వెళ్ళాను మా పిల్లలు పుట్టాక. అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కదా. మీకు వచ్చా ఇంగ్లీష్లో మాట్లాడడం? అదే ఈ టీ షర్ట్ ఎంత అంటే అడిగితే 160 150 అట్లా చెప్పేదాన్ని. నంబర్స్ చెప్పేటోళ్ళు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందమ్మా మీకు ఇప్పుడు? అంత రాదు. అంత రాదు అంటే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎవరైనా మాట్లాడుకుంటుంటే సగం అర్థం కాకపోయినా సగం అర్థం అవుతుంది, మాట్లాడతాను. ఓకే, సగం అర్థమవుతుంది, సగం కొన్ని వర్డ్స్ అర్థం కావు, బట్ మ్యాథ్స్ అర్థం అవుతుంది మీకు. ఇప్పుడు మీరు ఎప్పుడు? నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. మ్యాథ్స్ అంటే ఇష్టమా? ఓకే. మా అమ్మాయికి కూడా మ్యాథ్స్ అంటే ఇష్టం. లెక్కలు బాగా చేస్తారా మీరు?